హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అదిరిపోయే క్రిస్పీ కార్న్ రెసిపీ చూద్దామా? ఈ చల్లచల్లని వింటర్లో వేడివేడి క్రిస్పీ కార్న్ తింటే ఉంటుంది, అదిరిపోతుంది అంతే. దీనికోసం ముందు మనం కార్న్ని పీల్ చేసుకోవాలి. దాన్ని బాయిలింగ్కి పెట్టేసేయాలి. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసిన కార్న్ని ఒక 5 to 10 మినిట్స్ చల్లగయ్యేంత వరకు ఆగాలి. అందులో మనం మెల్లిమెల్లిగా కార్న్‌ఫ్లోర్ వేసుకొని జాగ్రత్తగా కలిపేసుకోవాలి. దాంట్లో మనం కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియా పౌడర్, పసుపు అన్నీ వేసుకొని జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేయొచ్చు. మళ్ళీ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయినాక అందులో మన కార్న్ని వేసుకోవాలి. ముందు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి దాని తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న కార్న్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకి కార్న్ క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా వేడివేడి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. గార్నిష్ చేసుకోవడానికి మనం ఇప్పుడు 1 లేదా 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కార్న్లో ఆనియన్స్ వేసేసుకోవాలి. అందులోనే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా ఫ్లిప్ చేసుకొని ఇంకేముంది తినేయడమే. తినే ముందు అందులో కొంచెం లెమన్ పిండేసుకొని తింటే అదిరిపోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శశి వ్లాగ్స్.